నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా. కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదన్నా, మీరు ఓట్లేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు చెప్తా ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ వాతావరణం అన్న ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవిస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవించే వ్యక్తిని, ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ ఏ నాయకులైనా ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అలా ఆలోచించాల. రాష్ట్రం బాగుండాలి, ఒక నాయకత్వం సరిపోదు, దీనికి చాలా మంది నాయకత్వం కావాలి దీనికి, ఎందుకంటే అనుభవం కావాలి. అందుకని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి మనకి చాలా దీర్ఘంగా ఆలోచించి నేను ప్రత్యేకంగా నలిగిపోతూ కుమిలిపోతున్న తెలుగుదేశం క్యాడర్కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం. అలాగే అందరం త్యాగాలు చేశాం. చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఒంటరిగా వెళ్తే దాదాపు 40-45 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు, అలాగే ఏది పొత్తు పెట్టుకుని 40-50 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయావు జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. అలాంటి అన్ని మాటలిచ్చి మారిపోయిన వ్యక్తికి, మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారుమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వానికి ఒకటే థ్యాంక్ యూ మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది?